ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక చిహ్నం గురించి మాట్లాడుకుందాం. దాని వెనుక ఉన్న లోతైన వేదాంతపరమైన అర్థాల్ని లోతుగా చూద్దాం. శిలువ. ఈ చిత్రం చూడగానే మనందరికీ తెలుసు, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కాని ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు కదా. దీని వెనుక ఎన్నో సంక్లిష్టమైన నమ్మకాలున్నాయి. అయితే ఆ నమ్మకాలు సరిగ్గా ఏంటి? ఈ శిలువ అనే పురాతన చిహ్నాన్ని ఒక ఆధునిక ప్రసంగాల పుస్తకం ఎలా వివరిస్తోంది? ఇది ఏ నిర్దిష్ట వేదాంతపరమైన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తోందని చెబుతోంది? ఈ విశ్లేషణలో మనం డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ గారు రాసిన యేసుక్రీస్తు శిలువశ్రముల వర్తమానములు అనే పుస్తకంలోని కీలక వాదనలని పరిశీలిస్తున్నాం. శిలువ ప్రాముఖ్యతపై ఈ పుస్తకం ఒక చాలా స్ట్రక్చర్డ్ పర్స్పెక్టివ్ ఇస్తోంది. సరే, అసలు మొదలు పెట్టాలంటే ఈ పుస్తకం ప్రకారం శిలువ ఎందుకు అవసరమో దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి భాగం ఇదే, పాప సమస్య. మరి దానికొక పరిష్కారం ఎంత అవసరమో చూద్దాం. ఈ చిత్రాలు ఒక బలమైన కథను చెబుతున్నాయి కదా. రచయిత దృష్టిలో పాపం, దాని పర్యవసానమైన నరకం ఇవే మానవత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద వేదాంతపరమైన సమస్యలు. మరి ఈ సమస్యకు దైవిక సమాధానమే శిలువ అని ఈ పుస్తకం చెబుతోంది. మరి ఈ పరిష్కారం ఎలా పనిచేస్తుంది? చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యం. ఈ పుస్తకం ఆధారపడే కీలకమైన సూత్రం ఇదే. హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఈ వాక్యం ఏమంటుందంటే, రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదు అని. ఇదే ఆ తర్వాత వచ్చే వాదనలన్నింటికీ పునాది. ఇది మనల్ని రెండవ విభాగానికి తీసుకువస్తుంది. అదే ప్రధాన చర్య, ప్రాయశ్చిత్తం కోసం ఒక ఫ్రేమ్వర్క్. అంటే శిలువ కేవలం ఒక సంఘటన కాదు, అది ఒక నిర్దిష్ట వేదాంతపరమైన చట్రాన్ని ఏర్పాటు చేస్తుంది. రచయిత ప్రకారం ఈ ఒక్క త్యాగం విశ్వాసుల కోసం 6 కీలకమైన ఆధ్యాత్మిక ఫలితాలని ఇస్తుందట. ఈ 6 ఫలితాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఒక సంపూర్ణ విమోచన ప్రణాళికను చూపిస్తాయి. ఆ 6 ఫలితాలు ఏంటో ఈ పట్టికలో స్పష్టంగా ఉన్నాయి. అవి విమోచన, నీతిమంతులుగా తీర్చబడుట, శాంతికరము, ప్రాయశ్చిత్తము, పరిశుద్ధపరచబడుట మరియు ఆఖరిది పునరుత్థానము. ఈ పదాలు కొంచెం సంక్లిష్టంగా అనిపించొచ్చు, కాని అవి ఒకదానిపై ఒకటి చాలా లాజికల్గా బిల్డవుతాయి. సరే, ఇప్పుడు ఈ పదాలని ఒక్కొక్కటిగా విడదీసి వాటి అర్థాలేంటో తెలుసుకుందాం. అదే కదే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ మొత్తం ప్రాసెస్ను మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే దాన్ని 3 దశలుగా విభజించొచ్చు. మొదటిది చెల్లింపు, రెండవది సయోధ్య, ఇక మూడవది ఒక కొత్త ఆధ్యాత్మిక స్థితిని పొందడం. మొదటి దశతో మొదలు పెడదాం, చెల్లింపు. ఇక్కడ మొదటి పదం విమోచన. ఈ పుస్తకం ప్రకారం దీనర్థమేంటంటే, ఒక విమోచన క్రయధనం అంటే ఒక ర్యాన్సమ్ చెల్లించడం ద్వారా పాపం అనే బానిసత్వం నుండి, దాని శిక్ష నుండి విడుదల పొందడం. ఈ విమోచన క్రయధనం అనే కాన్సెప్ట్ను బలపరచటానికి రచయిత బైబిల్ నుండి ఈ వాక్యాన్ని కోట్ చేస్తారు. ఇది ఏంటంటే, క్రీస్తు తనను తానే అందరికోసం ఒక మూల్యంగా, ఒక ర్యాన్సమ్గా సమర్పించుకున్నారని నొక్కి చెబుతుంది. ఇప్పుడు రెండవ దశ, సయోధ్యకు వద్దాం. ఇక్కడ ప్రాయశ్చిత్తము అనే పదాన్ని చూస్తున్నాం. దీనిని మనం చేసిన తప్పుకు పరిహారం చెల్లించడం లేదా దాన్ని సరిదిద్దడం అనే చర్యగా వివరించారు. అంటే దేవునికి మరియు మనిషికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని మళ్లీ కలపడమన్నమాట. ప్రాయశ్చిత్తముకు దగ్గరగా ఉండే మరో పదం శాంతికరము. ఈ పుస్తకం ప్రకారం పాపమంటే దైవిక న్యాయాన్ని ఉల్లంఘించడం, మరి శాంతికరము అంటే ఆ ఉల్లంఘన వల్ల దెబ్బతిన్న న్యాయాన్ని సంతృప్తిపరిచి దాన్ని తిరిగి నిలబెట్టడం. ఇక మూడవ దశ, కొత్త స్థితి. ఇందులో మొదటిది నీతిమంతులుగా తీర్చబడుట. దీని అర్థం, మనం చేసిన మంచి పనుల వల్ల కాదు, కేవలం దేవుని కృపద్వారా ఆయన దృష్టిలో చట్టబద్ధంగా, లీగల్గా నీతిమంతులుగా ప్రకటించబడటం. ఇది ఒక రకంగా కోర్టులో నిర్దోషిగా ప్రకటించడం లాంటిది. చివరిగా పరిశుద్ధపరచబడుట. ఇది ఒక్కసారిగా జరిగేది కాదు, ఇదొక నిరంతర ప్రక్రియ. దీని ద్వారా ఒక విశ్వాసీ క్రమంగా పవిత్రంగా మార్చబడి దేవుని ఉద్దేశ్యాల కోసం ప్రత్యేకించబడతారు. ఈ 5 కాన్సెప్ట్స్ శిలువ త్యాగం యొక్క ఫలితాలని వివరిస్తాయి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మనం ఈ వేదాంత చట్రంలో అత్యంత కీలకమైన ఆఖరి భాగానికి వస్తున్నాం. అదే పునరుత్థానం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రచయిత ప్రకారం
పునరుత్థానం లేకపోతే శిలువపై జరిగిన త్యాగం అసంపూర్ణం. ఆ పునరుత్థానమే ఆ త్యాగాన్ని ఆమోదించి దాని శక్తిని నిరూపించే అంతిమ చర్య. అయితే పునరుత్థానం దేనికి సంకేతం? ఈ పుస్తకం ప్రకారం ఇది 3 ప్రాథమిక విషయాలను సూచిస్తుంది. 1 మరణంపై పూర్తి విజయం. 2 విశ్వాసులకు నిత్యజీవం అనే వాగ్దానం. 3 దేవుని విమోచన ప్రణాళిక విజయవంతంగా పూర్తయిందని చెప్పడం. కాబట్టి మనం చూసినట్టుగా ఈ పుస్తకం శిలువను ఒకే ఒక్క సంఘటనగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వేదాంతపరమైన భావనల వ్యవస్థగా చూపిస్తుంది. ప్రతి భాగం చాలా తార్కికంగా తర్వాతి భాగానికి దారితీస్తుంది. మరి ఈ వాదన్ను ఇది అద్భుతంగా వివరిస్తుంది. మనం పుస్తకం యొక్క విషయసూచికను గనుక చూస్తే ఈ నిర్మాణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విమోచనతో మొదలై పునరుద్ధానంతో ముగుస్తూ ఒక సిస్టమాటిక్ వేదాంత ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈ విశ్లేషణ మొత్తం మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది: పాపం, విమోచన మరియు జీవితం యొక్క అసలు అర్థం. ఇలాంటి అతిపెద్ద ప్రశ్నలను వివరించడానికి ఇలాంటి మతగ్రంథాలు కథనాన్ని, వేదాంతశాస్త్రాన్ని ఇంత స్ట్రక్చర్డ్గా ఎలా ఉపయోగిస్తాయి?